హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుతున్నాను. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేది. 1/2 కేజీ బెండకాయలని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఉడకాలి. అలాగే 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక 2 టమాటోస్ అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకుని. టమాటోస్ వేసాక అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వేసుకోవాలి. వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలిపేసి కొంచెం ఉడకనివ్వాలి. టమాటోస్ మెత్తపడాక అందులోకి బెండకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. బెండకాయ పులుసులోకి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చింతపండు నానాక రసం అయితే పిండేసుకోవాలి ఒక బౌల్లోకి. బెండకాయలు కొంచెం మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు. బెండకాయ ముక్కల్ని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. అందులోకి ఇంత కారం, ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూన్ వేసేసుకొని కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. అవి కొంచెం మగ్గాక చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం వేసాక 1 గ్లాస్ వాటర్కి ఇట్లా వేసుకోవాలి. వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. బెండకాయ పులుసు అయితే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు అయితే వాడను నేను. మసాలాలు ఏవి లేకుండా ఇలా అయితే సింపుల్గా చేసుకోండి. నా స్టైల్లో చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి లాస్ట్లో. పులుసు దగ్గర పడాక కొంచెం ఉడికి కొత్తిమీర, పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.